హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నిన్న టమాటా పచ్చడి చేసుకున్నా. 1 కిలో టమాటాలు తీసుకొని అవి మంచిగా కడిగి తుడిచి కోసి అలా కొంచెం ఉప్పు, చింతపండు, కొంచెం అంతా నూనె వేసి మంచిగా ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా చిన్న మంట మీద పెట్టి బాగాసేపు ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేటట్టుగా. అయిన తర్వాత పక్కన పెట్టుకొని అది చల్లారేసరికి ఒక 4 ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని కచ్చపెక్క దంచుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అదే కడాయి తీసి మళ్ళీ గుజ్జు తీసుకొని మిక్సీలో వేసుకొని అదే కడాయిని కడిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. అట్లా మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డల పొట్టు తీసుకోవాలి. ఈ మిరప్పండ్ల గుజ్జు నేను 2 సంవత్సరాల కింద రుబ్బించుకున్నా. ఇప్పుడు చింతకాయ పచ్చళ్ళ కానీ రుబ్బించుకుంటే మిగిలింది, ఎక్కువైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అందులో నేను ఏమేమి వేసి రుబ్బించిన అంటే పచ్చి ఎల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి రుబ్బించి పెట్టుకున్నా. అందులో కావాల్సినంత కలుపుకున్నా, మిగిలితే పక్కన సీసాలో పెట్టి పెట్టుకున్నా. అది ఎప్పుడు అయినా కూడా మటన్ల, చికెన్లకు ఎప్పుడైనా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది తినాలంటే తిన్నంత మంచిగా అనిపిస్తుంది. అట్లా నేను 2-3 సార్లు ట్రై చేసిన. ఒకసారి చికెన్లో, 2 సార్లు మటన్లో వేసి వండిన, బాగుంది. ఇంకా ఒక 5-6 పావుల నూనె పోసుకోవాలి. ఎందుకంటే ఈ టమాటా పచ్చళ్ళకు ఎక్కువనే పడుతుంది నూనె. కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మంచిగా ఉంటుంది. పోసి జీలకర్ర, ఆవాలు వేసి ఎల్లిగడ్డ ముద్ద దంచి వేసిన. అది ఎందుకో కొంచెం నల్లగా అట్లా వీడియోలో కనబడుతుంది కానీ నార్మల్గా మంచిగానే ఉంది. 1 స్పూను మెంతి పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి, అది మంచిగా కలుపుకొని తర్వాత మిరపపండ్ల గుజ్జేసి ఆ నూనెకి ఎంత అవసరం పడుతుందో అంత వేసి కలుపుకోవాలి. ఇక నూనె మునిగి అంత వేసి కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేయాలి. నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం చూస్తలేరు, సగం చూసి క్లిప్ చేస్తారు. మంచిగా చూసి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేసేదాన్ని బట్టే ఇంకో నలుగురికి పోతుంది నా వీడియో. లైక్స్ చేస్తలేరు ఫ్రెండ్స్, వట్టిగానే చూసి ఇడిచిపెడతారు. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ టైం పెట్టి నా ఛానల్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా తర్వాత అట్లా కలుపుకున్నాక అందులో టమాటా గుజ్జు ఒక్కటేసారి మిక్సీలో ఇట్లా దింపుకోవాలి. బాగా పెద్దగా చేసుకోవద్దు. ఒకటేసారి ఇట్లా తీసినాక కొంచెం మెత్తగా అవుతుంది. దాన్ని ఇందులో కలుపుకోవాలి. అట్లా కలుపుకొని మంచిగా గాజు సీసాలు ఎత్తి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 నెలల దాకా అయినా మంచిగా ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. అది రొట్టె మీదకైనా, ఉప్మా చేసుకున్న, చపాతీ దోశలు పోసుకున్న, ఇంకా వేడి అన్నంలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చి నోరు బాగాలేకున్నా అట్లా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పండు టమాటాలు తెప్పించుకొని మంచిగా 1 కిలో టమాటాలు పెట్టుకుంటే 2-3 ఉన్నోళ్ళకైతే 2 నెలల దాకా వేసుకొని తినచ్చు. ఇంకా నాకు ఊరిలో వచ్చి ఇక పచ్చడి చూడంగానే అసలు వేడిగా అన్నం వండుకొని పచ్చడి వేసుకొని తిన్నా. ఎంత సూపర్ ఉందంటే, మటన్ చికెన్తో కూడా మనం అట్లా కడుపు నిండా తినం. ఆ పచ్చడితోని అంత కడుపు నిండా తిన్నా ఫ్రెండ్స్ నేనైతే.
అందరికి తెలుసు. కొందరు తెలవని వాళ్ళు ఉంటే నాలాగా చేసుకుంటారని చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇయాల రేపు తెలవనోళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఉపయోగపడతది. ఒక వీడియో చేద్దామని చేసిన. అట్లా నాలాగా చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలా ఎప్పుడైనా పొద్దున పూట ఉప్మా పోసుకున్నా, చపాతీ చేసుకున్నా, దోస పోసుకున్నా అది వేసుకొని తింటే మస్తుంటది. నా ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూసి లైక్ చేయండి. ఎంత బాగుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడ. మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు పెట్టి 2, 3 రోజులు అవుతుంది. దాంతోనే ఫస్ట్ తింటాన్నం. దాంతోని వేడి వేడి అన్నంలో దాంతోని తిన్న తర్వాతనే మళ్ళీ వెనకసిరి కర్రీ వేసుకుంటాను. ఎంత కర్రీ కూడా వేసుకున్నా కూడా అది పక్కన వేసుకొని తింటే ఎంత కమ్మగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే ఉపయోగపడుతుందని